వైఎస్ఆర్ ఆంజనేయులు గారు కష్టపడి ఐపీఎస్ని సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్థాయికి వచ్చాడు ఆయన. మొన్న డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది. పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని ముగ్గురు అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ టాటా సిపి ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశాడు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి. ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళా. ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే. హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన నాకు బాగా గుర్తు, గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలు అడిపారు. దొంగతనాలు చేసేవాళ్ళు లేరు. శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపీఎస్ ఆఫీసర్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒకరు. అంత సిన్సియర్గా పనిచేసినటువంటి ఆఫీసర్ని ఇవాళ కక్ష బట్టి, ఎందుకు కక్ష పెట్టారా నాకు అర్థం కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎవడైనా అరెస్ట్ చేసి లోపలేసేద్దాం, కక్ష కట్టేద్దామనే ఉద్దేశమా? వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం మంచి సమయాన్ని ఎన్నుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏదైనా మంచి